హైదరాబాద్ లో గాంధీ భవన్ లో ఉగాది వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటోందని పంచాంగ శ్రవణంలో పండితులు చెప్పారు. సంక్షేమ పథకాలు బాగా అమలవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతాయని జోష్యం చెప్పారు. నూతన పరిశ్రమలు నెలకొల్పుతారు. అలాగే పశువులు, గొర్రెలు, కోళ్లు పెంపకము వృద్ధిలో వస్తాయి. పాల ఉత్పత్తి పెరుగుతుంది. డైరీ ఉత్పత్తులు కూడా పెరుగుతాయి. ఇక స్వయంకృత రుణాలు ఈ సంవత్సరం అధికంగా ఇస్తారు. చిన్న చిన్న పరిశ్రమలు అభివృద్ధి పొందుతాయి. ప్రతిపక్షం వారు మాత్రం విజృంభించే ధోరణిలోనే ఉంటారు. విద్యుత్ సంబంధ పరిశ్రమలు కూడా ఈ సంవత్సరం అభివృద్ధి పొందుతాయి. మంత్రి చంద్రుడు అయినందున నిలకడలేని గ్రహం అవటం వల్ల మంచి వర్షాలు కురుస్తాయి. వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, కాగితము, అలంకరణ సామగ్రి ఎక్కువగా ఎగుమతులు జరుగుతాయి. విశేషంగా పంటలు పండుతాయి. రైతులు ఆనందపడేటటువంటి సూచన గోచరిస్తూ ఉన్నది. వృక్ష జాతులు బాగుగా ఫలిస్తాయి. పండ్ల ఉత్పత్తులు బాగా పెరిగి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి పెరుగుతాయి. ప్రజా సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలు జరుగుతాయి. విద్యుత్తు వివిధ పద్ధతుల్లో ఉత్పత్తి చేయటం వల్ల విద్యుత్ కొరత అనేది మాత్రం అంతగా ఉండకపోవచ్చు.